ఏమంటున్నాడు గౌరవనీయులు పెద్దలు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు పెద్దలు అన్న శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు కాబోయే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు, ఇప్పటిదాకా చాలా స్ఫూర్తిదాయకంగా మీ అందరిని ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడిన అన్నగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తమ్ముడు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు తమ్ముడు నన్నపనేని నరేందర్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సుపరిచితులు అన్నగారు శ్రీ బసవరాజ్ సారయ్య గారు, మరొక తమ్ముడు మరి మన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన మా ఎమ్మెల్సీ గారు తమ్ముడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు జగిత్యాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ సంజయ్ గారు, కోరుట్ల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మరొక డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యుడు మా తమ్ముడు డైనమిక్ నాయకుడు జరలే తమ్మి పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కరీంనగర్ మేయర్ గారు సోదరులు సునీల్ రావు గారు, గౌరవనీయులు మొన్ననే వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి జూన్ 4 తారీఖు నాడు మీ ఆశీస్సులతో కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ గారు, గౌరవనీయులు సమ్మారావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరుడు వాసుదేవ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు మా తమ్ముడు మసూద్ గారు, మర్పల్లి రవి గారు, వేదిక మీద ఆసీనులైన మరి రమాదేవి గారు, ఉమ్మక్క గారు, మా మున్సిపల్ చైర్మన్ కొత్తపల్లి వెంకన్న గారు, ఇంకా పేరు పేరున హరిశంకర్ గారు, ఇంకా పేరు పేరున జమీల్ గారు, అనిల్ గౌడ్ గారు, ఇక నేను ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు తిట్టుకోండి, మనసులనే తిట్టుకోండి, జర బయట తిట్టుకోండి అని కోరుకుంటూ వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మరి ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు ఒక డేంజర్ ఉంటుంది. ఏముంటుందంటే మనకంటే ముందు మాట్లాడిన వాళ్ళు మంచిగా బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి ఇక్కడికి వెళ్ళి ఈయన గెలిస్తే రాకేష్ గెలుస్తేనేమో మరి సమీర్ భాటియా వస్తాడు, రాకేష్ గెలిస్తే ఫణీంద్ర సామా వస్తాడు, రాకేష్ గెలిస్తే ప్రశాంత్ పాలకుర్తి వస్తాడు, అవతలోడు గెలిస్తే ఇక చెంచల్ కూడా ఖైదీలు వస్తారు. నాకు ఇక నేను ఏం చెప్పాలి ఇక తర్వాత, నాకు చెప్పేందుకు పెద్దగా ఏం లేదు. అందుకే నేను మీటింగ్లకు వచ్చేటప్పుడు ఎప్పుడు నా బిడ్డను అడిగి వస్తా. నా బిడ్డకు 15 ఏళ్ళు, బిడ్డను అడుగుతా మరి ఏం మాట్లాడాలి ఇట్లా మీటింగ్లకు వస్తున్నాను అడుగుతా. నా బిడ్డ ఏం చెప్పిందంటే అందరికంటే ముందుగా నీకు మైక్ ఇస్తే నా తర్వాత మాట్లాడేటోళ్ళు 30 మార్కాన్లు 32 మార్కాన్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అప్పుడే కూర్చో అన్నది. మరి మధ్యలిస్తే ఏం చేయాలన్న, మధ్యలిస్తే నాకంటే ముందు మాట్లాడిన మా తమ్ముడు బాల్కా సుమన్ సూపర్ మాట్లాడిండు, తర్వాత మాట్లాడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంకా బాగా మాట్లాడతారని చెప్పేసి అప్పుడే కూర్చో అన్నది. మరి లాస్ట్కు మాట్లాడితే ఏం చేయాలన్న, లాస్ట్కు మాట్లాడితే ఏం చేయమని చెప్పాలన్నా? ఇక ప్రవీణ్ అన్న నేను చెప్పాలనుకున్న అంతా చెప్పిండు, నాకు చెప్పేందుకు ఏం మిగిలియలేదు కాబట్టి చెప్పేందుకు ఏం లేదని సప్పుడే కూర్చో అని చెప్పింది. నా బిడ్డ సలహా పాటిద్దాం అనుకుంటున్నా కానీ ఇక ఇంత దూరం వచ్చినా కాబట్టి ఒక 4 ముచ్చట్లు మాత్రం మీకు చెప్పి కూర్చుంటాం. ఈరోజు మరి వేదిక మీద అందరి పేర్లు చెప్పిండు, అస్సలోడు పెళ్లి కొడుకు పేరు చెప్పలేదని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. ఇగో ఇక్కడ పెళ్లి కొడుకు మా తమ్ముడు, పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదు అనుకున్నారు, పెళ్ళి అయింది. 39 ఏళ్ళు ఉన్నాయి కానీ పెళ్ళి అయింది. కొడుకు కూడా ఉన్నాడు కదా తమ్మినికి, కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్లి కొడుకు ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి పెళ్లి కొడుకు అంటా ఉన్నా. తమ్ముడేమో చదువుకున్నాడు, ఒక రైతు బిడ్డ, మీలో ఒకడు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి స్వశక్తిని నమ్ముకొని విద్యను నమ్ముకొని తల్లిదండ్రులు వారి కష్టం చూసి చలించిపోయి నేను గట్టిగా చదువుకోవాలి, చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కొట్టిండు. తర్వాత బిట్స్ పిలానికి పోయిండు, అక్కడ కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా మాస్టర్స్ డిగ్రీ కూడా అక్కడనే పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా తీసుకొని బ్రహ్మాండంగా అమెరికా పోయి ఫేస్బుక్లో, అక్కడ సిటీ బ్యాంకులో, జేపీ మార్గన్ చేజ్ లాంటి కంపెనీల్లో మనోడు పనిచేసిండు. మరి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, ఇక కాంగ్రెస్ కూడా గోల్డ్ ఎత్తుకపోయేటోడు. మీకు కుల్లా చెప్తున్నా, సిగ్గుపడేది ఏం లేదు. దబ్బన సందు దొరుకుతాయితే మెడల పుస్తకాలు కూడా గుంజుకోపోయే బ్యాచ్ అది కాబట్టి ఒక గసంటోడు అవతల క్యాండిడేట్. మరి మీరు ఆలోచించాలి, చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటోడు ప్రతినిధి ఉండాలి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఇక్కడ దాకా ఎదిగి అమెరికాలో ఉన్న నేను కాదు నేను మా ఊరికి పోతా, మా వరంగల్కు పోతా,
నేను పనిచేస్తా ప్రజా జీవితంలో అడుగు పెడతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా, లేకపోతే ఇవాళ యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్న అయిపోతా, తెల్లారు లేచి బూతు మాటలు మాట్లాడితే అదే గొప్ప అనుకునేటోళ్ళకి అవకాశం ఇద్దామా ఆలోచించండి. ఎప్పుడు వింటుంటాం డైలాగులు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాలు అంటారు. మరి అలా వచ్చిండు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు. ఒక గోల్డ్ మెడలిస్ట్కు, ఇంజనీర్కు, మాస్టర్స్ చదువుకున్నోనికి, అమెరికాలో ఎక్స్పోజర్ ఉన్నోనికి అదన్నీ ఇడిచిపెట్టి లక్షల ఆదాయం ఇడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చి మీతో పనిచేస్తా అనుకునే ఒక తమ్మునికి మీలో ఒకరికి కేసీఆర్ అవకాశం ఇచ్చిండు. మరి అట్లాంటి సోదరుడికి మీరు రేపు ఓటేసే అవకాశం ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? మీ చేతుల్లోనే తమ్ముడి భవిష్యత్తు ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఎందుకు వేయాలి రాకేష్ రెడ్డికి ఓటు? కేవలం ఆయన గుణగణాలు చూసేయాలనా, అవతలోడు లంగా అని చెప్పి ఆయన కోటేయద్దా అంటే అది కాదు. సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చినాయి. మేము అందరం వచ్చినాం వరంగల్కి. కేసీఆర్ గారు వచ్చినారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరూ వచ్చినాం. మీకు చెప్పినాం అన్నాడు, మోసపోకండి, మోసపోతే గోసపడతాం, దయచేసి మోసపోకండి, పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రతి దగ్గరికి వచ్చి అడిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అరిచేతిలో వైకుంఠం చూపెట్టినరు. మీకు ఏది కావాలంటే అది ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, స్కూటీలు ఫ్రీ అన్నారు, నెలకు 2500 ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు 4000, ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అర్రాసు పాట లెక్కనే కేసీఆర్ రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మొత్తానికి గందరగోళం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ గద్దెనెక్కింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో ఒక చిన్న విషయంతో మీకు అర్థమైపోతుంది. మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఎంజీఎం హాస్పిటల్ ఉంది. ఇవాళ పేపర్లో వార్త ఉంది, కావాలంటే మీరు తీసి చూడండి. ఇవాళ పేపర్లో, ఈనాడు పేపర్లో వార్త ఉంది. నేను చెప్పిన మానాడు కాంగ్రెస్ కావన్నా కరెంటు కావాలనా అని పదే చెప్పినాం. సరే, జరిగింది. నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో మొత్తం, ఎంజీఎం అంటే ఉత్తర తెలంగాణకు మొత్తం కేంద్రం ఎంజీఎం హాస్పిటల్, ఉత్తర తెలంగాణలో ఉండే పేదలందరికీ దిక్కు ఎంజీఎం హాస్పిటల్. ఆ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 దాకా 5 గంటలు కరెంటు లేదు. 4 జనరేటర్లు ఉండే అక్కడ, 4 పనిచేయలే. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, మార్పు అంటే గిదేనా మనం కోరుకున్న మార్పు? 5 గంటలు కరెంటు పోతే సరే, ఇళ్లలో పోతేనేమో పంక తిరగది, విసనకర్ర కూడా కూర్చుంటాం, అది అలవాటే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు ఉండదు కాబట్టి అలవాటే. కానీ ఎంజీఎం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు ఉంటారు, ఇన్క్యుబేటర్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు, నవజాత శిశువులు, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఇన్క్యుబేటర్లో ఉంటారు. 5 గంటలు కరెంటు పోతే, ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఇదేనా మార్పు? మనం కోరుకున్న మార్పు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. కరెంటు పోతుందా ఇళ్ళల్లా? పోతలేదా? వరంగల్కి ఏమైనా స్పెషల్ లైన్ ఇచ్చిరైంది? పోతుందా? మరి మార్పు బాగుందా? నేనేమంటున్నా, మార్పు అన్నారు. ఏం చెప్పిండు మీకు రేవంత్ రెడ్డి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరం లోపల అన్నాడు. మరి ఇవాళ ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, 6 నెలలు నడుస్తూనే ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. అయినా ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఏ మెజిషియన్ కూడా చేయని ఒక అద్భుతం చేసిండు. ఏంటిదో ఎరికేనా? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండా అయింది? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క రాత పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ పెట్టలే. కానీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. మరి నాకు తెలియదుగా, పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టిరట. ఇది ఎట్లా సాధ్యం నాకు అర్థం కాదు. ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద మ్యాజిక్ ఏమైనా ఉంటుందా? నేను అందుకే అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు మోసపోదాం? మోసానికి 6 నెలల కిందనే గురైనాం. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రైతులకు,
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకసారి రైతు బిడ్డలు చేయలేవట్టండి. రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఆలోచన చేయాలా. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అయిందా? కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు పడుతుంది రైతు బంధు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు మేల ఇచ్చి అది కూడా చాలా గొప్ప పని చేసినట్టు పోజులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఓన్లీ భూస్వాములను పట్టించుకుంటుండు, నేను కౌలు రైతులకు కూడా నేను ఇస్తా 15,000 అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఒక్కలకన్నా ఇచ్చిండా? రైతు బిడ్డలైన మీరు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఒక్క మాట ఆలోచన చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. మీకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? ఒక్క ప్రవేశ పరీక్షకు కూడా, ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా పైసలు తీసుకోను అన్నాడు, రూపాయి రుసుముండది అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు. కేసీఆర్ ఇక టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా టెట్ రాసిన వాళ్ళు ఉన్నారా? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతమ్మా ఫీజు? 400. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎంత అయింది? 2,000 కదా. అచ్చా, లేడీస్కి డిస్కౌంట్ ఇచ్చిండేమో 1000, 2,000. 400 దాన్ని 2,000 చేసిండు. ప్రవేశ పరీక్ష రుసుము పెట్టా అన్నాడు, 2,000 చేసిండు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మోసగారి ప్రభుత్వమో తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ చాలు. ఇవాళ మీరు స్టేట్మెంట్ చూసింటారు పేపర్లలో, ఎలక్షన్లకు ముందేమో వరికి బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, బియ్యంకి వరి ధాన్యానికి కూడా బోనస్ ఇస్తామన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు 2183 ఎంఎస్పీ ఉన్నది, 500 బోనస్ కింటాల్కు కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2183 అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పీ 2183, దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ తర్వాత, దొడ్డు బియ్యంకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామంటున్నాడు. సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం 10-15% మాత్రమే, 85-90% పండించేది దొడ్డు బియ్యం. అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాలు వండాయి, దొడ్డు వడ్లే పడతాయి. ఇది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. మరి తెలియదా, తెలిసి మోసం చేస్తుండా, అది మనకు తెలియదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇట్లా ఒకటి కాదు, మోసాల పరంపర సాగుతున్నది. స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు మీద మార్కెట్లో పతారా లేదా, గిరాకీ లేదా? బంగారం షాపోడు అడుగు తీయడా? ఉద్దరా తులం బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడు వాడు. యాద పెట్టుకోరు మీరు, తులం ఇనుము కూడా ఇయ్యడు. ఎందుకంటే పచ్చి మోసగాళ్ళు, కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే, రేపు ఎవరు అడగాలి మరి శాసన మండలిలో, ఏమాయని 2 లక్షల ఉద్యోగాల కథ అని అడిగేటోడు ఉండాలన్నా వద్దా? తీన్మార్ మల్లన్న అంటే ఆయనకు ఓటేస్తే ఏం చేస్తాడు? ఆయనే ఒకటే పని చేస్తాడు, తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు, తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉదేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీవాడు, మీలో ఒకడు, వరంగల్ పౌరుషం ఉన్నోడు రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లావట్టి అడుగుతాడు, ఏమాయ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానో ఏడవైంది అని అడుగుతాడు. ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లావట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. ఒకటి కాదు 420 హామీలు ఉన్నాయి అడిగేతందుకు. మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక జలక్ తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని. తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు, రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది, భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని. ఆ భయం లేకపోతే అన్నీ ఎగ్గొడతారు. అన్ని మాటలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకోటి అన్నీ ఎగ్గొట్టి అవతల పడే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ఎన్నిక ఎందుకు కీలకమంటే సమాజాన్ని మేలుకొల్పవలసింది విద్యావంతులు, సమాజానికి దిశానిర్దేశం చేయవలసింది, దిక్సూచిగా మారవలసింది, జరుగుతున్న వర్తమాన రాజకీయాల పట్ల అవగాహన కల్పించాల్సింది మీరు.
మీరు గనక మేలుకోకపోతే, మీరు గనక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే, ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ మీ వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు పూర్తి చేసినాం. అసలు దసరాకే ప్రారంభిద్దాం అనుకున్నాం, పోయిన దసరాకి. ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది. ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినరు. 5-6 నెలలైంది. ఏమైందని నేను అడిగిన అధికారులను. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు, బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారేసి వెళ్ళిపోయినరు, మరి ఇవాళ పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు. ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ 24 అంతస్తుల హాస్పిటల్? మీ వరంగల్ కోసం, ఇక్కడ ఉండే ఖమ్మం కోసం, ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా. అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ కడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి. కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకి పోయి అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు తేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం, జెన్పాక్ని తెచ్చినాం. టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే, ఈ లోపల ప్రభుత్వం పోయింది. 7-8 కంపెనీలు తెచ్చినాం. దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, కొత్త పరిశ్రమలు తెచ్చే మొఖాలు వీళ్ళకి ఎట్లాగూ లేవు, వీళ్ళకంత సినిమా లేదు, వీళ్ళ మొఖాలు చూసి వచ్చేటోడు కూడా లేడు. కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు. టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళిపోతున్నది. టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళిపోతా ఉన్నది. మరి ఇట్లాంటి దిక్కుమాలిన గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాళ్ళని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది. ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతున్నది. 24 అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది. అందుకోసం ఓటేద్దామా? ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి. దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాల్కా సుమన్ లాంటి వాళ్ళు, డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు, మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే, ఉత్సాహం ఉండాలి అంటే, మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే, మంచి వాళ్ళని వెన్నుతట్టి, నడువు తమ్ముడు నీ వెనుక ఎవరు లేకపోయినా మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు. ఐఐటి చదువుకున్నోళ్ళు, ఎన్ఐటీలో చదువుకున్నోళ్ళు, బిట్స్ పిలానీలో చదువుకున్నోళ్ళు, ఎస్ఆర్లో చదువుకున్నోళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నోళ్ళు ఇంకా చాలామంది వస్తారు. విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు అవుతారు. నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న లాంటి, నాకు తీన్మార్ మల్లన్న అంటే గుర్తొచ్చింది. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదట, అసలు పేరు వేరే ఉన్నది. చింతపండు నవీన్ అలియాస్. నాకు నిన్న ప్రవీణ్ అనే చెప్పిండు, పోలీస్ ఆఫీసర్ కదా. అలియాస్ అని ఎవరుకుంటుంది తమ్మి? చోటా షకీల్కు, దావుద్ ఇబ్రహీం అలియాస్, చోటా షకీల్ అలియాస్, జగ్గు దాదా అలియాస్, లంగలకు దొంగలకు ఉంటుంది. చింతపండు అలియాస్ తీన్మారట. గిసంటోళ్ళకు ఓట్లేసి రేపు రాజకీయాల్లోకి చట్టసభల్లోకి తీసుకొస్తే చట్టసభలు చెత్త సభలు అవుతాయి. రేపటి రోజున బూతు మాటలకు వేదికలు అవుతాయి. వాటి పవిత్రత, వాటికి ఉండే కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం పోతుంది. ఇగో జీవితం అంతా కొట్లాడిన పెద్ద ఆయన, ఇగో డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ బండ ప్రకాష్ గారు, మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ, ఇలా డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు. అట్లాంటి బండ ప్రకాష్ గారు లాంటి మేధావి, అట్లాంటి మంచి నాయకుడు ఉన్న కౌన్సిల్లో, సారన్న లాంటి మంచి వాళ్ళు ఉన్న కౌన్సిల్లో ఇవాళ కూర్చోవలసింది, అక్కడ ఉండవలసింది చదువుకున్న మీలో ఒకడు విద్యావంతుడు రాకేష్ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ వరుసలో ఉంది. ఆ పక్కన ఇందులో సింబల్స్ ఉండవు. మొట్టమొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్. మీరు ముఖ్యంగా చూడండి, ఇందులో సింబల్స్ ఉండవు. కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, అట్లే ఉంటుంది. రాకేష్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది. బాక్స్లో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ కొడితే చెల్లదు, ONE1 అని రాస్తే చెల్లదు. ఓన్లీ నిలువు గీత. వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అట్లాగే ఒక చిన్న నిలువు గీత గీయాలి తప్ప వేరే ఏం రాయొద్దు. శ్రీరాముడు నీవే గలవు అనేది అసలే రాయొద్దు. మా ప్రవీణ్ అని చెప్పినట్టు ఓం అని శ్రీరాముడు అని ఏది రాయకుండ్రి. ఓన్లీ 1 నెంబర్ 1 వేయండి, రాకేష్ని గెలిపించండి. మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే వరంగల్ ప్రతి పట్టభద్రుడు గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే ప్రతి రైతు బిడ్డ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. మే 27 పోలింగ్ తేదీ, దయచేసి వచ్చి ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ.